సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. అటవీ జంతువులను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాల ఏర్పాటు. మున్సిపల్ పన్నులను మార్చి 31 లోపు చెల్లించండి. తాండూరు పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా. వార్డు నంబర్ 2లో త్రాగునీటి సమస్యను తీర్చాలని మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆర్థిక సహాయాన్ని అందించిన సిటీ కేబుల్ ఎండీ ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబన్నను కొనియాడారు. గొటిగ నరసింహారెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన సోదరుడు గొటిగ రాజశేఖర్ రెడ్డిని జిల్లా ఎస్పీ శాల్వాతో ఘనంగా సన్మానించారు. వినాయక కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ దోపిడీ దొంగతనాల కన్నా సైబర్ నేరాలే అత్యంత ప్రమాదకరం అని అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసిన పోస్టర్ ను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు దుస్తులను పంపిణీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జయప్రసాద్, అనిల్ కుమార్, డాక్టర్ శివకుమార్, డిఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, రూరల్ సిఐ నగేష్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బేసికల్గా కొద్దిగా సౌండ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు మన ఈ మోడల్స్ ఆపరెండి గురించి అంటే క్రైమ్స్ ఎలా జరుగుతాయి, సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి అనేది మా డిఎస్పీ ప్రశాంత్ రెడ్డి గారి రాక ముందు నుంచి కూడా మీ అందరికీ ప్రతి ఒక్క మోడల్స్ ఆపరెండి, ప్రతి ఒక్క ఎంఓ అంటే ప్రతి ఒక్క టైప్ ఆఫ్ క్రైమ్ ఇప్పుడు దీంతో మనం చూస్తే దాదాపు 20 నుంచి 26 రకాలు. ఇంకా ముందు ఫ్యూచర్లో ఇంకా మనకు 1 year తర్వాత ఈ 35 రకాలు అవ్వచ్చు. సో ఎవ్రీ ఇయర్ మనము అవేర్నెస్ పెరిగే కొద్దీ, ప్రజల అవేర్నెస్ పెరిగే కొద్దీ, సైబర్ క్రైమ్స్లో వాళ్ళకి అవగాహన పెరిగే కొద్దీ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ వాళ్ళ మోడల్స్ ఆపరెండి ఆఫ్ క్రైమ్ మారుతుంటారు. సో కాబట్టి ఏది మారినా కూడా వాళ్ళు సొమ్ము చేసుకున్నది ఒకటే, మన అమాయకత్వాన్ని, మన ఇన్నోసెన్స్ని, మన నెగ్లిజెన్స్ని, మన భయాన్ని. సో మనకు నెగ్లిజెన్స్, ఫియరు అండ్ భయం లేకపోతే మనం క్వశ్చన్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి ఒక్కరికి లోన్ అవసరం ఉంటుంది. యూజువల్గా లోన్ కావాలని వాళ్ళు ఫోన్ చేస్తారు. యూజువల్గా మనకు తెలిసిన నాలెడ్జ్ ఏంటి, మనకు లోన్ ఇవ్వాలంటే ఇద్దరు కొలాటరల్ అని ఉండాలి, లేదా మనం జాబ్ అన్న చేస్తున్నాం, పర్సనల్ లోన్ రావాలి. ఈ రెండు తప్పగా ఇండియాలో ఉండే ఏ బ్యాంక్ కూడా నాకు తెలిసి లోన్ అయితే ఇవ్వదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఆ అవగాహన ఉండాలి. ఎస్పెషల్లీ ఎవరైతే ఎర్నింగ్ ఏజ్లో ఉన్నారో 18 అండ్ అబోవ్ నుంచి ఉండేవాళ్ళు ఈ ఒక అవగాహన, సింపుల్ అవగాహన ఉంటే చాలు. ఎటువంటి పరిస్థితుల్లో దేనికి భయపడద్దు. వాళ్ళు కాల్ చేసేటప్పుడు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటారు, లేకపోతే ఇంతకుముందే మన డాక్టర్ గారు చెప్తూ వాళ్ళ అబ్బాయి ఇట్లా ఏదో నార్కోటిక్ సబ్స్టెన్స్ దాంతో ఉంటారని చెప్పారు. ఎటువంటి ఫియర్ వచ్చినా కూడా మీరు లోకల్ పోలీస్ అయితే ఎప్పటికైనా కానీ లా అండ్ ఆర్డర్ పోలీస్ అయితే కానీ ప్రజల్ని ఎప్పటికీ భయభ్రాంతులకు గురి చేయదు, ఫోన్ ద్వారా కానీ దేని ద్వారా కూడా. కాబట్టి ఇదొక సింపుల్ అంతే. ఎటువంటి పరిస్థితుల్లో మీరు భయపడకుండా క్వశ్చన్ చేయగలిగితే, ఇది క్వశ్చన్ చేయగలిగే ఒక కెపాసిటీ మీ దగ్గర ఉంటే తప్పకుండా మీరు ఈ నేరం నుంచి బయటపడవచ్చు. ఈ నేరం నుంచి బయటపడ్డ అంటే నేరానికి బాధ్యత అయిన తర్వాత మీరు ఏం చేయాలని చెప్పేసి మా పోలీసు వాళ్ళు మీ అందరికీ చెప్పడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఒకటి ఉంది, ఇది మేము చూసుకోవాలి. సో ఈరోజు మన భారతదేశంలో చూస్తే దాదాపు 30,000 కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాలు కలిపితే మనకు సైబర్ క్రైమ్స్ పోతా ఉంది. ఇది నార్మల్ కన్వెన్షనల్ క్రైమ్స్తో పోయేదంటే ఇంట్లో మనకి ఎప్పుడైనా లాక్ బ్రేక్ చేసి తీసుకెళ్లే క్రైమ్స్తో పోల్చుకుంటే ఇది 90% ఎక్కువ ఉంది, 90 times ఎక్కువ ఉంది. సో కాబట్టి మీరు దీని యొక్క తీవ్రతను అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఓన్లీ మీ బేసికల్గా అవగాహనగానే ఉంటుంది. ఇంతకుముందు మా డిఎస్పీ గారు చెప్పినట్టు అవేర్నెస్ ఈజ్ వ్యాక్సిన్, ఓ టీకా అలాంటిది. కాబట్టి అందరూ కూడా మీరందరూ కూడా ఈ అవేర్నెస్ ఇంతకుముందు మనకు టెలికాం రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ట్రాయ్ కూడా బేసికల్గా మీకు రింగ్ టోన్ వస్తే సైబర్ క్రైమ్స్ గురించే వచ్చింది. అండ్ ఈరోజు మన
గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఈ సైబర్ క్రైమ్స్ గురించే మాట్లాడుతున్నారు. బికాస్ చాలామంది రైతులు కష్టపడి సంపాదించుకున్న పైసలు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ శాలరీస్ కావచ్చు, వాళ్ళు మోసపోయి ఇది పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క సైబర్ క్రైమ్స్ అనేది ఎంత మనకు అవసరమో మీరందరూ కూడా దాన్ని ఒక గుర్తించాలి, అవేర్నెస్. మనకు కోవిడ్ వచ్చినప్పుడు 2020లో ఒక్కసారిగా మనందరినీ కూడా మనము ఇళ్లకు కన్ఫైన్ అయిపోయినాం. ఎటువంటి పరిస్థితుల్లో ఇళ్లకు రాలేదు, స్కూల్స్ అన్ని క్లోజ్ చేశారు, ఇండస్ట్రీస్ క్లోజ్ చేశారు, ఆఫీసెస్ క్లోజ్ చేశారు, షాప్స్ క్లోజ్ చేశారు. అంటే ఒక్కసారిగా అది బయటకు వస్తే ఆ వైరస్ అనేది ఎట్లా వస్తుందో మనకు తెలియక తర్వాత మనం దానికి అవగాహన వచ్చింది, టీకాలు డెవలప్ చేసుకున్నాం ఏదైనా. సో ఈ సైబర్ క్రైమ్స్ కూడా అటువంటి అవేర్నెస్ మనం అంటే ఆ లెవెల్లో అవేర్నెస్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 2000 కోట్లు మనకు 24, 25, 2000 కోట్లు దాదాపు 23, 24. సో ఇది ఓన్లీ కేసు పెట్టిన వాళ్ళది, పెట్టని వాళ్ళది ఈక్వల్ అమౌంట్ ఇంకా ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు ఈ సైబర్ క్రైమ్స్ కూడా సైబర్ నేరాలకు బాధ్యులు అవుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కోడ్ చెప్పినట్టు ఫస్ట్ అసలు మనకి ఏది వచ్చినా కూడా ఎక్కడి నుంచి మీకు ఫెడెక్స్ పార్సల్ వచ్చిందని చెప్పి, లేకపోతే మీకు DHL పార్సల్ ఉందని చెప్పి మీరు పంపించిన పార్సల్ అసలు మీ పార్సలే పంపించడం కానీ వాళ్ళు చెప్తారు. సో దీనికి మీ భయాన్ని క్యాష్ చేసుకుంటాం, మళ్ళీ మీ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటాం, మీ ఇగ్నోరెన్స్ ఏదైతే మనకు అవగాహన లేకపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేస్తే మీరు బాధ్యులు అవ్వరు. మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, లోకల్ పోలీస్ స్టేషన్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. లోకల్ పోలీస్ స్టేషన్లో కాదు మీకు ఎక్కడ మీకు ఇండియాలో మీకు ఎక్కడి నుంచి అయినా కూడా మిమ్మల్ని మీ మీద చర్య తీసుకోవాలి, లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పేది తీసుకోవాలి. కాబట్టి మీరు లోకల్ పోలీసును ఆశ్రయించండి. మీకు అటువంటి కాల్ ఏదొచ్చినా కూడా దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర వాళ్ళకు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏదైనా పైసలు కావాలని ఒకసారి మెసేజ్ వస్తుంది. మనకి ఇప్పుడు మీ వాయిస్ కూడా మిమిక్ చేస్తున్నారు చాలా వరకు, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. కాబట్టి ఇట్లా టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. మీ అందరికీ తెలుసు. దాదాపు మనకు 145 కోట్ల పాపులేషన్లో ఈరోజు 90 కోట్ల మంది పాపులేషన్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. 90 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ వాడే వాళ్ళందరూ కూడా మనకు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. కాబట్టి ఈ టెక్నాలజీని వీళ్ళు దుర్వినియోగం చేసే దిశలో ఈ సైబర్ క్రైమ్స్ చేస్తూ ప్రజలందరికీ కూడా నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి దీన్ని అవగాహనతోనే మనం ఓవర్కమ్ అవ్వచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి దీనికి అవగాహన ఒకటే మెడిసిన్. కాబట్టి దయచేసి ఈరోజు మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వచ్చిన డాక్టర్స్ జయప్రసాద్ గారు, అనిల్ కుమార్ గారు ముందుకు వచ్చి వాళ్ళు ఒక 600 పోస్టర్స్ ప్రింట్ చేసి ఇవన్నీ ప్లేసెస్లో మనకు అన్ని విజిబుల్ ప్లేసెస్లో బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్ని పబ్లిక్ ప్లేసెస్లో మనకు వాళ్ళు డిస్ప్లే చేస్తారు. దయచేసి మిగతా వాళ్ళు కూడా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే వింటున్నారు, మిగతా వాళ్ళు కూడా ఒకసారి ఒక 2 నిమిషాలు తీసుకుని ఇవన్నీ కూడా చదవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఇదేదైతే మనం ప్రింట్ చేసామో దీన్ని వాట్సాప్ ద్వారా కూడా సర్క్యులేట్ చేయాలి. మీకు ఇంతకుముందు చెప్పినట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు కాల్ వస్తే ఫస్ట్ మీరు సైబర్ క్రైమ్ మిమ్మల్ని సైబర్ క్రైమ్ గురవుతారని చెప్పి వాళ్ళు అయితే అలర్ట్ చేస్తున్నారు. అట్లా మనం కూడా ఈ మన కోడస్ అప్పటి కేసెస్ అన్ని కూడా ఈ క్రైమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ అన్ని కూడా ప్రజలు సర్క్యులేట్ చేస్తున్నప్పుడు 2 నిమిషాలు తీసుకుని వాళ్ళు చదివినట్టయితే అది చేస్తారు. అది మీది అదే కాకుండా డిస్కషన్ ఎప్పుడైనా మీరు కూర్చున్నా ఎక్కడైనా ఇప్పుడు చూస్తే కన్వెన్షన్ 100కి 10% మాత్రమే ఉంది, కానీ సైబర్ క్రైమ్ 90% ఉంది. గత సంవత్సరం 2024లో మన తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ ద్వారా కూడగొట్టుకున్న డబ్బు ప్రజలంతా మీరు గెస్ చేయగలరా? చెప్పండి, ఎనిబడి గెస్ చేయండి. గెస్ చేయడానికి డబ్బులు కదా, చెప్పండి ఎన్ని కోట్లు? రెడ్ షర్ట్ 1,000 crore 1. నెక్స్ట్ ఇంకా 1,000 కోట్లు అని చెప్తున్నాడు అమ్మాయిలు. కరెక్టా? ఎక్కువ తక్కువ? బాబు ఆమె మీరు చెప్పాలి, గెస్ చేయండి. ఒక మాట చెప్పడానికి మాట్లాడితే నృత్యాలు రాలిపోయారు, రాలిపోయిన మాట్లాడాలి.
1,000 కోట్లు కాదు 2,000 కోట్లు. అదే రిపోర్ట్ అయిన కేసులోనే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేసిన కేసుల్లోనే 2,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో 2024లో కూడబెట్టుకున్నారు. నార్మల్ టైంలో చూస్తే దాంట్లో చాలా తక్కువ ఉంది, జస్ట్ 500 కోట్స్ మాత్రమే కూడబెట్టుకున్నారు. దొంగతనాలు, మోటార్ సైకిళ్ళు, కార్లు, డెకాయిటీ, రాబరీ, చైన్ స్నాచింగ్ ఇట్లాంటి వాటిల్లో. సో సైబర్ క్రైమ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దాన్ని కట్టడి చేయడానికి సైబర్ క్రైమ్ గురించి తెలుసుకోవడమే నల్లటి పసిరెడ్డి చేతికి అని తెలిస్తే మొక్కు పట్టుకుంటారా? తెలియదు, పట్టుకోరు. సింపుల్ అంతే. ఈ సైబర్ క్రైమ్ అని తెలిస్తే సైబర్ క్రైమ్ జరుగుతుంది అంతే. తెలుసుకోండి, జస్ట్ మీరు తెలుసుకోండి, దానికి మీరు ఏం చేయాల్సిన పని లేదు. విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉంది, దాన్ని మీరు తెలుసుకోండి. వాట్సాప్లలో, తర్వాత ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లలో సైబర్ క్రైమ్ సంబంధించిన ఎన్నో వీడియోలు ఉన్నాయి. అలాంటి వీడియోలు చూడండి, జస్ట్ 1-2 minutes వీడియోలు చూడండి, పోస్టులు చూడండి, తెలుసుకోండి. తెలుసుకోవడం ద్వారా మీరు సైబర్ క్రైమ్ దొరకకుండా ఉంటారు. అలాంటి వీడియోలు తాండూరు డిఎస్పీ అనే ఒక ఫేస్బుక్ పేజీ ఉంది. ఆ పేజీలో సుమారుగా ఇప్పటివరకు ఒక 25 వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. అది స్వయంగా కొన్ని నేను చేయడం జరిగింది. కొన్ని నేషనల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి హిందీలో. అవన్నీ కూడా చూడండి. మీకు నచ్చితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మీ తోటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే వాటిని షేర్ చేయండి. లైక్ చేసే పని లేదు, లైక్ల కోసం కాదు చేసే పని, షేర్ చేయండి మీరు దయచేసి. అట్లాగే మీకు ఏమేమి సమాచారం ఉన్నాయో డౌట్ ఉన్నా కానీ వాటి జోలికి పోవద్దు. టెలిగ్రామ్ లాంటి యాప్స్లో చాలా కూడా లింక్స్ వస్తున్నాయి. టెలిగ్రామ్ యాప్స్ మనకి అవసరం లేదు, దానికన్నా కూడా మంచి ఉపయోగపడే ఎన్నో ఉన్నాయి. వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అట్లాంటివి ఉన్నాయి. కానీ టెలిగ్రామ్లో చాలా ఎక్కువ కూడా ఇలాంటి మోసపూరితమైన లింక్స్ వస్తూ ఉంటాయి. జాబ్ ఫ్రాడ్ అని, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్ అని ఇట్లాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉంటారు. నేను చెప్పినట్టుగా ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి తెలుసుకుంటేనే మీరు సైబర్ క్రైమ్కి ప్రివెన్షన్ చేసిన వాళ్ళు అవుతారు. సో దానికి సంబంధించిన సమాచారం చాలా మన డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. మీరు కూడా సైబర్ క్రైమ్ అవేర్నెస్ పోస్టర్స్లో ఒక 27 రకాల సైబర్ క్రైమ్స్ ఏంటో అనేది కూడా పోస్టర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు సమయం నుంచి ఎంత తర్వాత మా జిల్లా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ తయారైనాయి. తన జీవితంలో హాస్పిటల్ పోవచ్చు, పోలీస్ స్టేషన్ పోవచ్చు, కానీ ఈ సైబర్ క్రైమ్ అనేది ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకు కూడా 4-5 సార్లు సైబర్ క్రైమ్, మా సన్ హాస్టల్లో చదువుకుంటాడు. ఒక నాట్యం నుంచి ఫోన్ వచ్చి మీ సన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు, మాకు ఇన్ఫర్మేషన్ అందింది అన్నాడు. ఒక్క నిమిషం ఆగండి, 1930 ఫోన్ చేపిస్తాను అన్న వరకు వాడు ఫోన్ పెట్టేసాడు. సో మనలో అవగాహన లేనంత కాలం మనం మోసపోతుంటాం. ఈ మంచి అవగాహన కోసం ఇట్లాంటి ప్రత్యేక కార్యక్రమంలో మనందరం పాల్గొనాలి. చదువు రాని వాళ్ళకు మనం ఇది అవగాహన కల్పించాలి. ముఖ్యంగా రైతులు ఉంటారు, సంవత్సరం అంతా కష్టపడి సంవత్సరం వచ్చిన పైసలు ఏదో బ్యాంకులు వేసుకుంటారు. ఒకటే ఒక ఫోన్ కాల్తో ఒక సంవత్సరం ఆదాయం అంతా వెళ్ళిపోతుంది. అట్లానే ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు దీనికి ఎంత ఇంటర్నెట్ అయినా వాళ్ళని డ్రాప్ చేస్తున్నారు. ఎంతెంత టెక్నాలజీ దొరుకుతుందో సైబర్ క్రైమ్ కూడా అంత టెక్నాలజీ ముందుకు వస్తుంది. నిన్ననే కొత్తగా విన్నాను, సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనుక్కుంటామని ఒక బిహార్ కూడా బయలుదేరిందట. ఏదో మనకి ఇంట్లో పాడుపడి ఉన్నాయని చెప్పి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మేస్తే దానిలో ఉన్న IMEI నెంబర్ దగ్గర పెట్టుకుని సైబర్ క్రైమ్ చేస్తున్నారు. తీరా చూసే వరకు ఆ క్రమంలో IMEI నెంబర్ చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు వస్తున్నారు, క్రైమ్ చేసింది బిహార్లో జరుగుతున్నది. సో ప్రత్యేక దాని మీద ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ పెట్టుకుని గుర్తించుకోవాలి. పైసలు పోయిన తర్వాత 24 hours మనం 1930కు ఇన్ఫర్మేషన్ చేస్తే కాపాడగలుగుతాం. లేదా భయానికి భయపడి సార్ గారు చెప్పినట్టు డిజిటల్ క్రైమ్ చాలా వరిష్టంగా తయారైంది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఫాదర్ మదర్ ఉండి పిల్లలు US UK పోయినా వాళ్ళు ఉంటారో వాళ్ళను టార్గెట్ చేసుకొని పక్కన బందీగా చేస్తున్నారు. నేను కూడా ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ విన్నాను, తెలిసిన వాళ్ళది. వాళ్ళ సన్ను కెనడాలో ఉంటాడు, వాళ్ళకు ఒక ఫోన్ కాల్ వచ్చింది పాప ముసలి వాళ్ళకు. మీరు పంపిన ఈ వాళ్ళు ప్యాకేజ్ వాళ్ళ సన్ కోసం ఏదో గిఫ్ట్ ప్యాకేజ్ పంపారు, అందులో డ్రగ్స్ ఉన్నాయి, మీ దాంట్లో మనీ లాండరింగ్ ఉందని చెప్పి భయపెట్టేసి 40 లక్షలు లాగారు. హౌస్ అరెస్ట్ చేయించేసి వాళ్ళకు డిజిటల్ అరెస్ట్ అనేది ఎంత భయానకంగా ఉంటుందంటే అటు మనిషి మనిషి కుళ్ళిపోతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, సైకాలజీలో దెబ్బతింటాడు, అలాగే మనీ కూడా వెళ్ళిపోతుంది. లక్కీలీ మళ్ళీ వాళ్ళు అక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు మధ్యలో ఎవరు ఫోన్ చేద్దంటారు. సో ఇది బాగా గమనించాలి. మనము తెలియని నంబర్ లేపకండి. ఒక తప్పిదారిని లేపితే వాళ్ళు ఎట్లా మనకు అనుమానం వస్తే నాకు మాటలు వినబడటం లేదు, లేదా నాకు వస్తే నాకండి 1930 ఫోన్ చేయండి అని చెప్పండి, వాడికి అర్థమైపోతుంది.
వీళ్ళు అలర్ట్ ఉన్నారని. ఎందుకంటే ఆన్లైన్ డిపార్ట్మెంట్ చాలా కష్టాలు ఉన్నాయి, అందులో ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా యాడ్ అయింది. సో మనమే అవగాహన చేసుకుంటే బర్డెన్ కూడా తగ్గుద్ది. మనం బాగున్నారా? ఈరోజు మన స్థానిక డిఎస్పీ గారు బాలకృష్ణ రెడ్డి గారు ఒక చక్కటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. అదేంటంటే మన జిల్లాలో, ముఖ్యంగా మన జిల్లాలో ప్రతిరోజు జరుగుతున్న ఆన్లైన్లో జరుగుతున్న మోసాల పట్ల అవి ఏ రకంగా జరుగుతున్నాయని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ మోసాలన్నింటినీ సెలెక్ట్ చేసి ఆ మోసాల యొక్క తీరును ప్రతి ఒక్కరికి వివరించాలని, వింటే కొంత గుర్తుంటుంది కానీ చూస్తే మొత్తం గుర్తుంటుందనే ఆలోచనతోనే ఒక్కొక్క మోసం తీరును మొత్తం ఒక పిక్చర్లో అర్థమయ్యేటట్టుగా పొందుపరిచి వివిధ రకాల మోసాలను డిఫరెంట్ పిక్చర్స్ రూపంగా ఒక పోస్టర్ను మన జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మీరు ఈ కార్యక్రమం అనంతరం మన తాండూరు డివిజన్లో వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క పోస్టర్స్ని పే చేస్తారు. కాస్త మీరు ఒకసారి పోస్టర్స్ని గమనించి ఆ తదుపరి ప్రతి ఒక్కరు 10 మందికి ఈ యొక్క మోసాలను చెప్పే స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకోదలుచుకున్నాను. నా పేరు ప్రశాంత్ రెడ్డి, నేను డిఎస్పీని. నేను మన రాష్ట్రంలోని సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేస్తున్నాను. చేస్తూ ఈ యొక్క జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతినిత్యం వాటిని గమనిస్తూ ఆ నేరాలను ప్రతి పోలీస్ స్టేషన్లో ఎప్పటికప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి సంబంధించిన నేరం జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ నేరాన్ని రిజిస్టర్ చేయించడమా, లేకపోతే ఆ నేరంలో పోగొట్టుకున్న డబ్బు విషయంలో ఏమైనా ఎక్కడైనా అది హోల్డ్ అయిందా అని చెప్పి తెలుసుకొని స్టేషన్ యొక్క ఎస్ఐలతోని, సిఐలతోని, డిఎస్పీతోని మాట్లాడుతూ నిరంతరం పర్యవేక్షించే బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. ఫోన్ వస్తున్నాయి, ఏంటంటే ఫోన్ చేస్తారు, మన కొడుకులో మన గొంతును కాపీ కొట్టి. తాండూరు మండలం ఐసీఎల్ విశాఖ సిమెంట్ కర్మాగారం మైన్స్ ప్రాంతంలో పులిపిల్ల సంచరిస్తున్నది అనే అనుమానంతో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సోమవారం అటవీ శాఖ అధికారి పీర్యానాయక్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు 3 రోజుల పాటు అక్కడ పులి మరియు పులిపిల్ల కోసం ఉంచుతున్నట్లు తెలిపారు. మల్కాపూర్, సంగం కలాన్, కోట్బాస్పల్లి, మిఠబాస్పల్లి తదితర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీర్యానాయక్ తో పాటు బీట్ ఆఫీసర్ మల్లయ్య, విశాఖ సిమెంట్ కర్మాగార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనకి ఎక్కడైతే కరెంట్ సప్లై ఉండదో అక్కడ పెట్టడానికి దీన్ని మనం ఆడియో, వీడియో అండ్ ఫోటో క్యాప్చర్ కూడా అవుతుంది. దీనిలో మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. దీని ముందు నుంచి మనకు ఏ యానిమల్స్ కానీ ఏదైనా సరే మూవ్మెంట్ వచ్చినప్పుడల్లా అది క్యాప్చర్ చేసుకుంటుంది. నైట్ లో కూడా మనకు దీనికి బ్యాటరీ ఇది ఉంటుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఫ్లాష్ వచ్చేస్తుంది. మంచి క్లారిటీతో మనం ఎంత పిక్సెల్ తో కావాలనేది మన 40 MP వరకు ఉంటుంది. అంటే మనకు ఈ రోడ్ ని ఏరియాని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. టైం 8 days వరకు ఇది నడుస్తుంది. మనకి ఈ బ్యాటరీస్ బ్యాటరీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది మనం ఇప్పటికి. అయితే మనం ఒక్కొక్క దగ్గర మనకు ఎక్కడైతే మనకు డౌట్ ఉంది, ఎక్కడైతే మనకు అనుమానం ఉంది, వైల్డ్ యానిమల్ కొంచెం మూవ్మెంట్ ఉందో అక్కడ పెట్టుకొని మనకు 1-2 రోజుల తర్వాత కూడా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ ఉన్న లోకల్ మనకు ఫెసిలిటీని మనం ఎట్లయితే అనుకుంటున్నామో దాన్ని బట్టి చేస్తే మనం ఎవ్రీడే ఇప్పుడు ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇండియన్ సిమెంట్ లిమిటెడ్ కంపెనీలో మల్కాపూర్ ఇన్స్టాల్ చేస్తున్నాము మైన్స్ ఏరియాలో. దీన్ని ఎవ్రీడే మార్నింగ్ మనకి దీనిలో మెమరీ కార్డ్ ఉంటుంది, తీసి మనము మేమే వస్తుంది డిపార్ట్మెంట్, మేము మీకు చూపించేసి మీరు కూడా చూసుకోవచ్చు. దీంట్లో కూడా మనం
చూసుకోవచ్చు దీంట్లో, కానీ తక్కువ క్వాలిటీ చూపిస్తే సిస్టమ్ పెట్టుకుంటే పెద్ద పెట్టుకోవచ్చు. देख लेना कैसे निकाल ठीक वीडियो అనేది. దీనికి ఇంకోటి సార్, ఇది దగ్గర నుంచి పెడితేనే కొంచెం క్లారిటీ వస్తుంది అన్నట్టు. 10 ఫీట్లు ఇంకో ఈ సందులో ఇట్లా పెడితే ఈ మూమెంట్లో పాస్ అవుతున్న వెహికల్ కానీ బండ్లు ఏమున్నా కానీ క్యాప్చర్ అవుతుంది. ఎనీ యానిమల్, వైల్డ్ యానిమల్ అటు కడితే ఇక్కడ ఇది మొత్తం అవుతుంది, ఆ మూల కడితేస్తే ఇటు అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చే దారి ఇక్కడ వేరే ఉన్నది, ఇంకా వస్తే ఇక్కడి నుంచి రావాలి. అదే అందుకని అటు నుంచి కట్టడం ఒకటి, అక్కడ కట్టేద్దాం ఒకటి. ఇంత డిస్టెన్స్ క్యాప్చర్ అవుతుంది. 10-15 మీటర్స్ వరకు వచ్చేస్తుంది. దూరం అయ్యే వరకు మనకు ఇది చిన్న యానిమల్ అన్నాం మనం. క్లారిటీ మనకు ఆ రోజు మనకి ఏం చేసినామంటే పగ్ మార్క్స్ చిన్నవి కనిపించింది, చాలా లిటిల్ చిన్నగా ఉన్నాయి. చిన్న యానిమల్ కాబట్టి దగ్గర పెట్టి తాండూరు మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రజలు ఈ నెల 31 లోపు ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కోరారు. ఇప్పటికే తాండూరు పట్టణ ప్రజలు 34% మాత్రమే ఆస్తి పన్ను బకాయిలు చెల్లించారని, 100% బకాయిలను చెల్లించేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. ఆస్తి పన్నుల బకాయిలను చెల్లించకపోతే నోటీసులు ఇచ్చి ఆస్తులను జప్తీ చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. మున్సిపల్ బకాయిలను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కోరారు. జాయింట్ డైరెక్టర్ మున్సిపల్ శాఖ అధికారి శ్రీనివాసరావు ప్రత్యేకంగా నిన్న ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి బకాయిలను చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని సిబ్బందిని కోరారని తెలిపారు. తాండూరు పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, పట్టణంలో మార్చి 31 తారీఖు లోపల మీరు పురపాలక సంఘానికి చెల్లించవలసిన బకాయిలు, ఆస్తి పన్ను కానీ, నీటి పన్ను కానీ, ట్రేడ్ లైసెన్స్లు కానీ, వివిధ రకాలకు సంబంధించిన బకాయిలన్నీ చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. యాక్చువల్గా తాండూరు పట్టణంలో ప్రస్తుతం 34% మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. మిగతా 100% ట్యాక్స్ వసూలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాము. టాప్ 100 డిఫాల్టర్స్కు ప్రతి ఒక్క బిల్ కలెక్టర్ వైజ్గా 100 మందికి రెడ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. జప్తీ నోటీసులు ఇచ్చి జప్తీ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా కొంచెము విలువలతో కూడుకున్న అటువంటి ట్యాక్స్ చెల్లించి అందరూ కూడా విలువలతో ఉండాలి. లేకపోతే ఒక మున్సిపల్ ఎంప్లాయీస్ వచ్చేసి మన ఇంటి ముందర గొడవ చేసుకొని అప్పటి వరకు ఇబ్బంది పడొద్దండి. దయచేసి పట్టణ ప్రజలందరూ సహకరించండి, పట్టణ అభివృద్ధికి సహకరించండి. ఒకవేళ మనము ట్యాక్స్ పర్సెంటేజ్ కానీ తగ్గిపోతే 15th ఫైనాన్స్లో కూడా మనకు రావాల్సిన వాటా, అడిషనల్గా ఏదైతే రావాల్సిన వాటా ఉందో అది కట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. ఏ రాష్ట్రాలు అయితే పర్సెంటేజ్ పెంచుకున్నాయో ఇక్కడ మనతో కట్ చేసిన దాంట్లోనూ వేరే రాష్ట్రాలకు పంచడం కూడా జరుగుతుంది. కాబట్టి 15th ఫైనాన్స్లో మన వాటాను పెంచుకోవాలంటే తప్పకుండా మనం ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కంపల్సరీ మనము పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించండి. నిన్న మన జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ సార్ కూడా వచ్చేసి మన బిల్ కలెక్టర్తో అందరితో మీటింగ్లు పెట్టేసి వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది తెలుసుకున్నారు. అలాగే పట్టణంలో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ట్యాక్స్ పేయర్స్ని కూడా కల్పించడం జరిగింది సార్ని. పట్టణ టౌన్ ప్రాపర్టీ ఓనర్స్కి కూడా సార్ సజెషన్స్ ఇచ్చారు. ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడు కట్టుకుంటే బెటరు, ఎట్లా కట్టుకుంటే బెటరు అనే ఉద్దేశంతో మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు సారు. కాబట్టి పట్టణ ప్రజలందరూ సహకరిస్తే పట్టణ అభివృద్ధి జరుగుతుంది. 15th ఫైనాన్స్ గ్రాంట్స్ మనకు రావాల్సిన గ్రాంట్స్ కన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించగలరని కోరుచున్నాం. తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు హబీబ్లాలా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడూ చురుకుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో ఉండే హబీబ్లాలా ఎందుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారో అని పలువురు అనుకుంటున్నారు. ముఖ్యంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్వహణ కోసం అక్కడ ఉన్న దుకాణ సముదాయాల కిరాయిలను వసూలు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్వహించవలసి ఉంటుంది. ఆ డబ్బులు తన చేతికి రాకుండా ఉన్నందున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారా అని పలువురు అనుకుంటున్నారు. అదేవిధంగా నాపరాతి గని నిర్వహణ కోసం నాయకులు సహకరించడం లేదంటూ అలకబూనారని వినికిడి. ఒకప్పుడు ప్రతి కార్యక్రమంలో చురుకుగా కనిపించే హబీబ్లాలా ఏఐసిసి ఉపాధ్యక్షులు రమేష్ మహారాజుకు నమ్మిన బంటు. నాడు తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా ఉన్న ప్రభాకర్ గౌడ్ ను తొలగించి హబీబ్లాలాను ఆ స్థానంలో ఉంచారు. నాడు హాస్సే హాత్ జోడో తదితర కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో హబీబ్లాలా చురుకుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో ప్రతి
ప్రతి కార్యక్రమం ముందుండి చేపట్టారు. అలాంటి వ్యక్తి ఇలా పార్టీ కార్యక్రమాలలో దూరంగా ఉండడం పట్ల ప్రజలకు పలు ఆరోపణలు, పలు అనుమానాలు ఉన్నాయి. తాండూరు పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని వార్డు నంబర్ 2లో త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ముందు వార్డు నంబర్ 2 కాలనీవాసులతో పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డు నంబర్ 2లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజు, సురేష్, లక్ష్మి, నారాయణ, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఆధారపడి అంటే నీళ్లు తాగేటటువంటి దుస్థితి ఉంది మన మున్సిపాలిటీలో. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ప్రజలకు తాగునీరు ఏదైతే కల్పించవలసింది ఏదైతే బాధ్యత ఉంది కాబట్టి దాన్ని కల్పించడంలో ఎండాకాలం వస్తుంది కాబట్టి తీవ్రంగా వైఫల్యమవుతుండ్రు. ప్రతి వార్డులో ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ నుంచి కొత్త బోర్లు వేసి తప్పకుండా తాగునీరు తాండూరు ప్రజలందరికీ కల్పించాలి. ఎందుకంటే పక్కనే మన కాగ్నా నది పోతుంటది. అంటే ఇక్కడ బోరు సరిగా లేవు, మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మాకు కొత్త బోరు రావాలి. అక్కడ బోర్లా కొట్లాడుకుంటున్నారు, ఒకరొకరు ఆడాలో మెడికల్ పట్టి కొట్టుకుంటున్నాము. అవన్నీ పడి రావు సార్. మాకు కొత్త బోరు పడాలి, మా గల్లీలా మాకు కొత్త బోరు పడాలి. మాకు బోర్లు సరిగా తీయకొచ్చిండ్రు, మొండ కాల్చిన ఓలి బూడిద ఎత్తలేరు, మోర్లు సాఫ్ చేయారు దోబాలకు. దానికి మాకు టైఫాయిడ్ జలాలు వస్తున్నాయి. మేము ఎవరికి చెప్పుకున్నాలే మా ఆపతి, మేము ఎవరికి చెప్పుకున్నాలే. మీరు వచ్చినాక మాకు ఒక్క పని సరిగా చెప్పేకొచ్చిండ్రు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.